నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిషాల్ని. గత ప్రభుత్వ హయాంలో వాలంటరీ వ్యవస్థ పెట్టింది మనం చూస్తూనే ఉన్నాం. ఈ నేపథ్యంలోనే వాలంటరీ శిక్షణ పేరుతో 274 కోట్ల స్కామ్ జరిగింది. అది అసలు ఎలా జరిగింది తెలుసుకోబోయే స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ మాణిక్రావు గారు ఉన్నారు. వారిని అడిగి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. నమస్కారం మాణిక్రావు. నమస్తే శాలిని గారు. గత ప్రభుత్వ హయాంలో వాలంటరీ వ్యవస్థ పెట్టింది మనం ప్రజలందరూ చూస్తూనే ఉన్నారు. ఏ విధంగా ఉంది, ఏ విధంగా సరఫరా చేసింది కూడా, ఇంటింటికి తిరిగి చేసింది కూడా మనం చూస్తూనే ఉన్నాం. సో మరి ముఖ్యంగా చెప్పాలంటే వాలంటరీ శిక్షణ పేరుతో ఎన్ని కోట్ల స్కామ్ జరిగిందంటే ఏం చెప్తారు మీరు? మంచి ప్రశ్న అండి. నిజానికి గతంలో మీరు అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో ఒక విప్లవాత్మకమైన మార్పు అన్నట్టుగా నేను వాలంటీర్ వ్యవస్థను తీసుకొస్తానని చెప్పి వాలంటీర్స్ని చాలామందిని తీసుకొని వాళ్ళకి నెలకి గౌరవ వేతనం 5,000 రూపాయలంటూ ఇచ్చారు. పాపం ఇచ్చారు. వాళ్ళని వాళ్ళ సొంత ప్రయత్నాలకు, వాళ్ళ సొంత పనుల కోసం వాడుకున్నారు. అంటే ఎంత దారుణంగా వాడుకున్నారంటే వాళ్ళు ఇల్లీగల్ కార్యకలాపాలకు కూడా వాడారు. గతంలో ఇప్పుడు డిప్యూటీ సీఎం, అప్పుడు విపక్ష నేత అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు కూడా ఆ విషయాన్ని ప్రస్తావించారు. నేను అదే విషయాన్ని కోట్ చేస్తున్నాను. నేను వాస్తవానికి అబ్జర్వేషన్ చేసినప్పుడు కూడా ఆ పార్టీ కోసమే పనిచేశారు వాలంటీర్స్. ఎందుకంటే వాళ్ళు ప్రత్యేకంగా గ్రూపులు పెట్టి ఎలక్షన్ టైంలో కూడా జగనన్నకు ఓటేస్తేనే మీకు అన్నీ వస్తాయి, లేకపోతే లేదని చెప్పి ఆ గ్రూపుల్లో, వాట్సాప్ గ్రూపుల్లో కూడా ఒక రకంగా వాళ్ళు బెదిరించినంత పనిచేసి ప్రజల్ని వైసీపీకి ఓటేసే విధంగా చూశారు. అయితే ఆ వాలంటీర్కి శిక్షణ పేరుతోటి 274 అంటే సంవత్సరానికి ఎంత వాళ్ళకి శిక్షణ కోసం ఇచ్చారంటే 62 కోట్ల రూపాయలు. గ్రామ వార్డు వాలంటీర్లకు ఏం చేశారంటే, గ్రామ వార్డు వాలంటీర్లకి శిక్షణ నిమిత్తం 68.62 ప్రతి సంవత్సరానికి కోట్లు, అంటే 68 కోట్ల రూపాయల పైచిలకు ప్రతి సంవత్సరం చెల్లించారు. ఎవరికి చెల్లించారు? రామ్కో ఇన్ఫోటెక్ అని ఒక సాఫ్ట్వేర్ కంపెనీకి, దాంతోపాటుగా ఇంకో 2 కంపెనీలు వాళ్ళు యాడ్ చేసుకున్నారు. అవి వాస్తవానికి వీళ్ళకి శిక్షణ ఇచ్చే కంపెనీలు కాదు. అవి ఒక సంస్థ ఏమో మ్యాక్స్ అనే సంస్థ ఏమో ప్రైవేట్ సెక్యూరిటీ గార్డులు సంబంధించి సప్లై చేసేది. ఇంకో సంస్థ వచ్చేసి ఉపాధి టెక్నో సర్వీసెస్ సంస్థ. ఈ 2 సంస్థలు ఈ రామ్ ఇన్ఫోటెక్ అనేటువంటి కంపెనీని పెట్టి, జస్ట్ ఫేక్ కంపెనీలు పెట్టి వాళ్ళకి మేము చెల్లిస్తున్నామని చెప్పి ప్రతి సంవత్సరం 68.62 కోట్లు, అంటే 4 సంవత్సరాలకి 68.62 ఇంటూ 4 సంవత్సరాలకి 274.48 కోట్లు, అంటే 274 కోట్ల రూపాయల పైచులకు ఏం చేశారంట, వాళ్ళ శిక్షణ నిమిత్తం, వాలంటీర్ల శిక్షణ నిమిత్తం మేము చెల్లిస్తున్నామని చెప్పేసి కూటమి ప్రభుత్వం వచ్చినా బయటకు వచ్చింది ఇది. అంటే ఇది ఎంత కుంభకోణం అంటే అసలు అది కాదు, ఇది కాదు, కవితకి ఏది కాదు అనర్హం అన్నట్టుగా ఎంత అవినీతి పర్వం కొనసాగిందంటే వైసీపీ హయాంలో మనం మద్యం కుంభకోణం చూసాం. మీరు అన్నట్టుగా 1,000 కోట్ల రూపాయలు, 3,000 కోట్ల రూపాయల పైసలకు మద్యం కుంభకోణం. ఇప్పుడు ఐఏఎస్లు, ఐపీఎస్లు కూడా అందులో అరెస్ట్ అయిపోతున్నారు. సీతారామంజులు అనేటువంటి వ్యక్తి కూడా ఈరోజు ఒక డీజీ స్థాయి అధికారి, ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్న వ్యక్తి కూడా ఈరోజు జైల్లో ఉన్నాడు. ఈ కుంభకోణాలన్నీ చాలన్నట్టుగా ఈ వాలంటీర్లకు శిక్షణ పేరుతో కూడా తన బోగస్ కంపెనీలు పేరు పెట్టుకొని వాళ్ళకి శిక్షణ ఇస్తున్నాము ఆ కంపెనీల ద్వారా చెప్తూ, ఆ డబ్బు ఎక్కడికి వెళ్ళింది తెలుసా అండి? ఆ డబ్బు ఐప్యాక్ ఇచ్చేశారు వాళ్ళు. ఐప్యాక్ అంటే వీళ్ళ ప్రతి వ్యూహాలకు, రాజకీయంగా వాళ్ళు గెలవడానికి, 2019 ఎన్నికల్లో గెలవడానికి అంతకుముందు వాళ్ళని పెట్టుకున్నారు వీళ్ళు ప్రైవేట్గా. వాళ్ళకి ఆ డబ్బులు టర్న్ చేసేవాళ్ళు ఈ బోగస్ కంపెనీలు అడ్డుపెట్టి. ఈ రామ్కో కావచ్చు, మ్యాక్స్ కావచ్చు, ఈ ప్రైవేట్ ఉద్యోగాల కల్పనకు సంబంధించిన ఈ కంపెనీలు, బోగస్ కంపెనీలు పెట్టేసి వాళ్ళకి డబ్బులు టర్న్ చేశారు. ఇది ఇప్పుడు ఆధారాలతో సహా గవర్నమెంట్ పట్టేసింది. ఇప్పుడు దీనికి సంబంధించి ఇట్లా మనం ఆలోచిస్తే జగన్మోహన్ రెడ్డి గారు యొక్క పాపాలు తవ్వుతుంటే అసలు గుట్టలు వస్తాయన్నమాట. అంటే ఇంకెన్ని అవినీతి కార్యక్రమాలు ఉన్నాయో, ఎన్ని దుర్మార్గాలు ఉన్నాయో. ఇప్పుడు అందుకే జగన్మోహన్ రెడ్డి గారు నేనే 30 ఏళ్ళు ఉంటా అనుకోని భ్రమపడి ప్రజలకి ఏదో సంక్షేమ పథకాలు ఇస్తున్నాను, లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి, అంటే ఆ సంక్షేమ పథకాలు కూడా 20-25% ఇచ్చేసి మిగతా 75% తన అనుయాయులు తను లాగేసుకుని తాడేపల్లి ప్యాలెస్లో కోట్లు కొల్లగొట్టి ప్రజలకు చిల్లర ఎరేసి ఆయన అంత దారుణం చేశాడు.
ఇప్పుడు మీకు నేను సంక్షేమ పథకాలు ఇచ్చాను, నన్ను ఎందుకు గెలిపించలేదని చెప్పేసి ఆ రోజు ఓడిపోయిన రోజు ఏడ్చినంత పని చేశాడు ఆయన. ఏడ్చాడు ఒక రకంగా. సో దాన్ని సాక్షి పేపర్లు అంటారు, భావోద్వేగానికి గురి అయిపోయినటువంటి జగన్మోహన్ రెడ్డి మంచి చేసి కూడా గెలవలేకపోయాం. ఏం మంచి చేశారు? ఆయన ఏమైనా ప్రజలకు ఏమన్నా ఉద్యోగాలు కల్పించాడా, లేకపోతే సంక్షేమం అనే పేరుతోటి ప్రకృతి వనరులు మొత్తం కూడా నాశనం చేశారండి. రోడ్లు తవ్వేశారు. అమరావతి రాజధాని కడుతుంటే 3 రాజధానులని ఉన్న రాజధాని కూడా నాశనం చేసే ప్రయత్నం చేశాడు. ఋషికొండలో అన్యాయమైనటువంటి పెట్టుబడి పెట్టి 500 కోట్ల రూపాయల నుంచి 600 కోట్ల రూపాయలు వృధా చేశాడు ప్రజాధనాన్ని, ఋషికొండ ప్యాలెస్ కట్టుకోవడానికి సొంతంగా. సో ఇలాంటి ఆకృత్యాలకు పాల్పడినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు 274 కోట్ల రూపాయలు వాలంటీర్లకు శిక్షణ అనే పేరుతోటి బోగస్గా కొన్ని కంపెనీలు పెట్టేసి అది ఐప్యాక్ టర్న్ చేశాడు. ఇప్పుడు ఆయన ఓడిపోయిన తర్వాత ఇవన్నీ బయటపడతా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇంక భయపడలేదు. అయితే ఏంది, నా అవినీతి అక్రమాలు బయటపడతాయి, నాకు కేంద్రంలో అండ ఉంది, పలుకుబడి ఉంది, వ్యవస్థలు మేనేజ్ చేస్తా. ఇప్పుడు ఆ శ్రీకాంత్ రెడ్డి అనేవాడు వెంటనే బయటకు వచ్చాడు. ఇంక మనం ఏం మాట్లాడలేం, ఎందుకంటే మరి కోర్టులు ఎందుకు బెయిల్ ఇచ్చాయనంటే మనం ఇంక మాట్లాడలేము వాటి గురించి. ఇప్పుడు అతను చేసిన ఆకృత్యాలకి వెంటనే రాకూడదండి నిజానికి. అంటే పోలీసులు కూడా కొంతమంది వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు. సో వాళ్ళంటారు, అంబటి రాంబాబు అంటాడు ఏం చేయట్లేదు, పోలీసులు రౌడీలాగా బిహేవ్ చేస్తున్నారు అంటారు. రాజశేఖర రెడ్డి కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటారంటే, సప్త సముద్రాలు దాటిన బట్టలు ఎప్ప తీసుకోవడం, అది చేస్తాం, పోలీసులను నానా బూతులు తిడతాడు, వాళ్ళని బెదిరిస్తాడు, భయపెడతాడు. కొంచెం కడుపులు మండిన అంటే అందరూ అంటలేదు, పోలీసులు చాలా నిజాయితీ పరులైన పోలీసులు ఉన్నారు. నిక్కచ్చిగా మొన్న ఎస్ఐ గారు జగన్మోహన్ రెడ్డి గారిని సవాల్ చేశాడు, హ్యాట్సప్ టు హిమ్. అట్లాంటి గట్స్ ఉన్న దమ్మున్న పోలీసులు ఉన్నారు. కొంతమంది అతనికి దాసోహమైన పోలీసులు కూడా ఉన్నారు. వాళ్ళల్లో మార్పు కోసం వాళ్ళని ప్రక్షాళన చేసే దిశగా కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, సీఎం గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, ప్రక్షాళన కోసం ఇంటర్నల్గా గ్రౌండ్ వర్క్ జరుగుతుంది. ఎవరెవరైతే ఉదాసీనంగా ప్రభుత్వ సొమ్ములు పన్నులుగా ఉద్యోగాల్లో జీతాలు తీసుకుంటూ ప్రజలకు అన్యాయం చేస్తూ జగన్మోహన్ రెడ్డి కొమ్ము కాసే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఐడెంటిఫై చేసే ప్రయత్నం చేస్తున్నారు. ప్రభుత్వ పాలన ప్రజలకి నిష్పక్షపాతంగా ఉండాలనే ఉద్దేశంతో ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ముందుకెళ్తూ ఉంది. ఈ విషయాన్ని సహించలేక జగన్మోహన్ రెడ్డి డే 1 నుంచి కూడా, కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా, ఈ ప్రభుత్వం మాకొద్దు, రాష్ట్రపతి పాలన కావాలి, కరెక్ట్గా లేదంటూ దుమ్మెత్తిపోస్తూ ఇక ఆయన సీఎం కాబట్టి ఎవరు కావద్దు అనమాట. సో ఇట్లా అన్యాయాలు ఆకృత్యాలు చేస్తూ ఈ వాలంటీర్లకి శిక్షణ పేరుతోటి 274 కోట్లు స్వాహా చేసిందంటే మరి ఆ వ్యక్తిని మనం ఏమని పిలవాలి? సో ఈ విధంగా అన్యాయం చేశాడు. దీని మీద కూడా కూటమి ప్రభుత్వం సీరియస్ అయింది. దీని మీద ఇంకా పూర్తి స్థాయిలో దర్యాప్తు జరుగుతూ ఉంది. జగన్మోహన్ రెడ్డి పాపాలు పెరిగిపోతూ ఉన్నాయి. ప్రజలు ఇవన్నీ ఇప్పటికే అర్థం చేసుకున్నారు కాబట్టి అతనికి 11 సీట్లు ఇచ్చారు. డెఫినెట్లీ ఈ విషయంలో ఇంకా ఎన్ని కుంభకోణాలు ఉన్నాయనేది కూటమి ప్రభుత్వం ఇంకా తవ్వుతుందన్నమాట. ఇప్పుడు మద్యం కుంభకోణం చూసాం, ఇప్పుడు ఋషికొండ ప్యాలెస్కి అంత వృధాగా ఒక రాజదర్బార్ లాగా నిర్మించుకున్నాడు 500 కోట్లు ఖర్చు పెట్టి. అలాగే చాలా చాలా ఇంకా వస్తున్నాయి, బయటకు వస్తున్నాయి. ఇప్పుడు అటవీ భూములు కానీ, భూ కబ్జాలు కానీ ఎన్నో స్కామ్లు జరుగుతూ వస్తాయి. ఎస్, మీరు అన్నట్టు జగన్మోహన్ రెడ్డి పలు సందర్భాల్లో ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతున్నప్పుడల్లా రాజకీయాలు అన్నాక కేసులు ఉంటాయి, కేసులకు భయపడేదే లేదు. భయపడ్డు. ఎందుకు భయపడతారు? ఎందుకంటే ఆయనకి లెక్కలేదు. కేసులు అంటే ఒక అల్లాటప్ప ఆటలాగా ఉంది ఆయనకి. 16 నెలలు జైల్లో ఉన్నా, అవును, నాకు వ్యవస్థలను ఏం చేయలేవు, వేల కోట్ల రూపాయల డబ్బులు ఉన్నాయి, దేశంలోనే మంచి పలుకుబడి ఉన్న వ్యక్తిని నేను, నన్నేం చేస్తాయి ఈ కోట్లు అనేది ఆయన ధీమా అనమాట. అంటే ఏది ఏమైనా ఇంకా చాలా కుంభకోణాలు బయటపడే అవకాశం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు మరి అంటే ఎంతవరకు ఆయన వ్యవస్థలను మేనేజ్ చేస్తారనేది కూడా మనం చూడాలి. డెఫినెట్గా ఏదో ఒక రోజు ఆయన శాశ్వత కాలం జైల్లో ఉన్నటువంటి అవకాశం అయితే ఉంది ఆయన చేసినటువంటి ఆ మిస్టేక్స్కి. థ్యాంక్ యూ.